మతిస్థిమితం లేని కొడుకు కన్న తల్లిని సజీవ దహనం చేసిన ఘటన ఒంగోలులోని గద్దలగుంటలో జరిగింది. తల్లి అచ్చికాల వెంకటరమణమ్మను మతిస్థిమితం లేని పెద్ద కుమారుడు వెంకట కిషోర్ బాబు కాల్చి చంపేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న కుమారుడు వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వెంకట కిషోర్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒంగోలులో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీ వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలగుంట ఏరియా ప్రాంతంలో రమణయ్య అని ఇద్దరు దంపతులు ఉంటారు. వారిద్దరికి ఇద్దరు సంతానం అవుతుంది. పెద్ద కుమారుడు పేరు కిషోర్ బాబు అవ్వటం, రెండో కుమారుడు వెంకట నారాయణ ఉంటున్నారు. వీరిరువురు ఇప్పుడు పెద్ద కుమారుడు దుర్వ్యసనాలకి బానిస అవటం జరిగింది. అలాగే మానసిక స్థితి కూడా అతన్ని బాగలేని పరిస్థితి. వాళ్ళు తండ్రి చనిపోవటంతో తల్లి అలాగే పెద్ద కుమారుడు గద్దలగుంటలోని తన నివాసంలో ఉంటున్నారు. అలాగే చిన్న కుమారుడు మద్రాసులో ఉండటం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో తల్లి నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పంటించి ఆమెకి సజీవ దహనం చేయటం జరిగింది పెద్ద కుమారుడు కిషోర్ బాబు. ఇలాంటి తర్వాత స్థానికులు ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి రావడంతో పెద్ద కుమారుడు అక్కడి నుండి పరారవటం జరిగింది. అక్కడ స్థానికులు ఫైర్ ఇంజిన్ కి అలాగే పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో వారికి సంఘటన స్థలానికి వచ్చి వాళ్ళు మంటలను అదుపు చేశారు. అప్పటికే వెంకటనారాయణమ్మ అక్కడ ఆమె చనిపోవటం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.